మున్సిపల్ ఎలక్షన్లో కాసింపల్లి గ్రామంలో ఉన్న 12వ వార్డు అభ్యర్థిగా సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసే అభ్యర్థిగా కాసింపల్లి గ్రామంలోని 12వ వార్డు ప్రజలకు, అవ్వలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరినీ ఓటు అడగడానికి ప్రతి ఇంటికి వస్తున్నాను. మంచి ఆదరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని గెలిపిస్తాం. కానీ గెలిపించినాక మాకు ఏం చేస్తామనే ప్రశ్న ఎదురవుతున్నాయి. ఇప్పుడు మీ అందరికీ ఈ మీడియా ముఖంగా, ఆర్బీ న్యూస్ ముఖంగా ప్రతి ఒక్క హామీని ఈ ఆర్బీ న్యూస్ ముఖంగా చెప్తున్నాను. ఇవి నెరవేర్చకపోతే ఒక్కటే మొదటి సంవత్సరంలోనే ఇవి నెరవేర్చకపోతే ఇప్పుడు చెప్పబోయేది నేను సంపూర్ణంగా రాజీనామా చేసి పార్టీ నుంచి వెళ్ళి కానీ పదవి నుంచి వెళ్ళి కానీ బయలుదేరుతానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా కాసింపల్లి గ్రామంలో ఉమ్మడి 2 వార్డులకు సంబంధించిన ప్రజలకు ప్రధానమైన సమస్య కోతుల సమస్య. ఇంట్లో నుంచి వెళ్ళి గంతులు ఎత్తుకపోతున్నాయి. ఇంటెనక కూరగాయలు పండించుకుంటే కూరగాయలు పోతున్నాయి. చిన్నపిల్లలను కరుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ అంతకుముందు కాసింపల్లిలో ఆరు బయట కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. జాలీలో డోర్ అని ఉండాలి, లేకపోతే డోర్లు వేసుకుని ఇంట్లో కూర్చోవాలి. మేము ఓట్ల కోసం అడుక్కోడానికి పోదామనుకున్నా కూడా 3-4 సార్లు డోర్లు కొడితే తీస్తారు. అవి కోతుల మనుషులు అనే ప్రశ్న ఎదురవుతుంది. తప్పకుండా ఇప్పుడు మేము గెలిచినాక ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగకు మా ఓట్ల రిజల్ట్కు 1 మంత్ గ్యాప్ ఉన్నది. ఉగాది పండుగ కంటే ముందే కాసింపల్లి గ్రామంలో సంపూర్ణంగా కోతులు లేకుండా, పిచ్చుకుక్కలు లేకుండా నివారిస్తామని ప్రజానికానికి అందరికీ హామీ ఇస్తున్నాను. సత్యనారాయణ కూడా కాసింపల్లికి మీటింగ్ వచ్చినప్పుడు ప్రధానంగా కాసింపల్లి గ్రామంలో కోతులు, కుక్కలు లేకుండా నివారిస్తామని మున్సిపాలిటీ నిధులు కానీ, సింగరేణి సిఆర్ఎస్ ఫండ్ కానీ, డిఎన్ఎఫ్టీ నిధులు కానీ కంపల్సరీ వీటికి కేటాయిస్తానని హామీ ఇచ్చిండు. కాబట్టి ప్రధాన సమస్య కోతుల సమస్య నివారిస్తాము. కాసింపల్లిలో రైతులు, చిన్న రైతులు భూపాలపల్లి మార్కెటు, కాసింపల్లి మార్కెటు, జంగేటి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అమ్ముకుంటారు. 50% మందికి జనాలకు కంపల్సరీ కూరగాయలు పండించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి కూరగాయల పంటకు హాని కలిగిస్తున్న కోతులను నివారిస్తామని మీ అందరి ముంగట నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా కాసింపల్లి గ్రామంలో 100 నుంచి 150 ఇళ్ళు నిరుపేదలకు అవసరం ఉన్నది. మేము పోతున్న క్రమంలో అయ్యా ఇంటకురా ఓటాడుగుడు కాదు, అవ్వ ఇంటకురా అనుకుంటున్నారు. ప్రతి ఇంటికి పోతున్నాం. ఒకళ్ళు ఎనగర్ర కూలిపోయింది, ఒకళ్ళకు గోడ కూలిపోయింది. వాళ్ళందరికీ పేర్లు రాసుకుంటున్నాం. అన్ని కులస్తులకు మీ ఇల్లు నిర్మించడానికి మేము ముందుకు వస్తున్నాం. 12, 13వ వార్డు అభ్యర్థులుగా కాసింపల్లి గ్రామంలో మొదటి విడతగా 100 ఇళ్లను తీసుకొచ్చి ఉగాదిలోపే ముగ్గు పోయిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 12వ వార్డు అభ్యర్థి అయినటువంటి నా పేరు బొంతల సతీష్ కుమార్. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా చల్లూరుపల్లి, తూటివాడ ప్రచారం చేయడం జరిగింది. అలాగే ప్రచారంలో భాగంగా మహిళలు కానీ, వితంతులు కానీ, వృద్ధులు కానీ ప్రజలందరూ కలిసి ముక్త కంఠంతో అన్ని వర్గాల కుల సంఘాలు అందరూ కలిసి నేను గతంలో చేసినటువంటి సేవలు కూడా నెమరు వేసుకుంటూ నీకే మద్దతు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ వార్డు ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. బాజీ మెజారిటీతోటి నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే వాళ్లకు నిత్యం ఒక పెద్ద పాలేరుగా వాళ్ళ ఇంటి ముందు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఏది కానీ చెత్త కానీ, దోమల నివారణ కానీ, కుక్కల బెడద కానీ, ఉన్నటువంటి కోతుల బెడద కానీ, పారిశుద్ధ్య సమస్యలు కానీ, నీటి సమస్య కానీ, మంచినీటి ఎద్దడి కానీ, ఏదైనా ఇతరత్ర మంచి చెడు విషయాలకు కానీ అందుబాటులో ఉండే విధంగా నేను ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని 24 గంటలు ప్రజాసేవ లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి జ్యోతి గారి నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తూ ఈ వార్డు అభివృద్ధికి ముందుకెళ్తానని 11న జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేరతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను.